ఏవీ న్యూస్ కి స్వాగతం. దేశ చరిత్రలోనే మూడవసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించిన మొదటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్లు పేర్కొన్నారు. నేడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలై బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా వరంగల్ పట్టణంలో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మా వరంగల్ ఏవీ న్యూస్ రిపోర్టర్ మహేందర్ ఫేస్ టు ఫేస్. 8 అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచిన సందర్భంగా ఇక్కడ బీజేపీ శ్రేణులు వారి ఉత్సాహంలో ఇక్కడ వరంగల్ చౌరస్తాలో సంబరాలు చేస్తున్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షులు గంటా రవి గారు వారితో మనం మాట్లాడుతున్నాం. ఈరోజు భారతదేశం మొత్తంలో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2 సార్లు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా మూడోసారి ప్రజలలోకి వెళ్ళలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2 సార్లు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమపాలలో అభివృద్ధి చేస్తూ మూడోసారి కూడా ప్రజలలోకి వెళ్ళిన సందర్భంలో ఈ ఎన్నికలలో ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వమే భారతదేశానికి అవసరమని చెప్పేసి నిర్ణయించి ఈరోజు అత్యధిక మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా 3 సార్ల ప్రజలతో ఎన్నుకోబడి ప్రధానమంత్రి చేయలేదు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన ఈ దినం నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వదించి తనని ఢిల్లీ పీఠంపై కూర్చోబెడుతున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశ ప్రజలందరూ, హిందూ బంధువులందరూ కూడా పండుగ వాతావరణంలో ఈరోజు ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. ఈరోజు మేము వరంగల్ జిల్లా నుండి వరంగల్ చౌరస్తాలో దాదాపు 2000-3000 మంది ప్రజలకి స్వచ్ఛందంగా మాతో పాల్గొని స్వీట్లు పంపిణీ చేసుకొని మానసంచం వేయడం జరిగింది. ఇది రాజకీయాలలో 3 సార్లు అంటే మీరు నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది 64.4 కోట్ల ప్రజలు ఈ ఎన్నికలలో వారి ఓటును వినియోగించారు. అంటే G20 దేశాల యొక్క ఓట్లతో పోల్చుకుంటే ఇది 1.5% ఎక్కువ. అంత ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశంలో మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అనేది అది ఆషామాషి విషయం కాదు. అది విశ్వగురు నరేంద్ర మోడీ గారికి సాధ్యమైందని తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించినందుకు మేము ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అలాగనే వారితో మరి వారి మాటల్లో తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో రెండోసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించిన హ్యాట్రిక్ సాధించిన ప్రధానమంత్రి ఎవరైతున్నారో ఆయనే నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి పాలనా దక్షతకు ఒక నిదర్శనంగా వరంగల్ నియోజకవర్గంలో ఈ కార్మిక వ్యాపార వర్గాలు, అదేవిధంగా రైల్వే మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వర్గాలన్నీ కూడా గుమస్తాలు కానుండి అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన తీరులో భాగంగా ఇవాళ వరంగల్ నియోజకవర్గంలో కూడా మెజార్టీ సాధించడంలో వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. దేశ ప్రజలందరినీ కూడా సమపాలనలో చూసిన విధంగా ఇక్కడ ఆయుష్మాన్ భారతే కావచ్చు, ఇక్కడ ఉండబడే కార్మిక వర్గానికి, కర్షక లోకానికి అందరికీ కూడా సమపాలలో స్కీములు వర్తించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేసిన తీరుకు ఒక నిదర్శనంగా ఇది భావిస్తున్నాం. దీంట్లో దేశంలో రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత వరంగల్ ఒక ప్రత్యేక దృష్టిలో చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జిల్లా ఉపాధ్యక్షురాలు వారి యొక్క మాటలు. ఇవాళ పొద్దున వెలుగు పేపర్లో రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట ఏంటంటే ఇవాళటి ఎలక్షన్ రిజల్ట్ రెఫరెండం అని మాట్లాడారు. రెఫరెండం అంటే అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే ఇప్పటి పరిపాలనకు నిదర్శనం అని. ఏం నిదర్శనం అండి? మీరు 5 నెలల నుంచి పరిపాలన చేసిండ్రు, సేమ్ వచ్చినాయి, 8 వచ్చినాయి. అంటే రెఫరెండంని మీరు ఒప్పుకున్నట్టయితే రాజీనామా చేయాల్సిందే.